హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, మనం ఏదైనా ఆయిల్ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ ఒక్కొక్కసారి పాడైపోతుంది కదా. పూర్ణాలు చేసేటప్పుడు గట్టా ఒక్క పూర్ణం చీరినా సరే ఆయిల్ మొత్తం పాడైపోతుంది కదండి. ఆ ఆయిల్ని మనం ఇప్పుడు ఈజీగా ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే, మనం పాడైపోయిన ఆయిల్ని కొంచెం వేడి చేసుకోవాలి. అది వేడయ్యేలోగా మన ఇంట్లో కార్న్‌ఫ్లోర్ ఉంటది కదా, లేకుంటే షాపుల్లో కూడా దొరుకుతుంది కదా, ఆ కార్న్‌ఫ్లోర్ తీసుకొచ్చి ఫస్ట్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఒక కప్‌లో వేసుకొని అందులో వాటర్ వేసి కలుపుకోవాలండి. వాటర్ వేసి కలుపుకున్నాక మనం వేడి చేసుకున్న ఆయిల్‌లో ఈ వాటర్‌ని వేయాలండి. అది ఆయిల్‌లో వేయగానే కింద బ్లాక్‌గా ఉన్నదంతా దానికి అంటుకొని పైకొచ్చేస్తదండి. చూడండి ఎలా వస్తుందో మొత్తం. నా ఆయిల్ పాడయ్యేటప్పుడు నేనైతే ఆయిల్ పడేద్దాం అనుకున్నానండి. అంత బ్లాక్‌గా అయిపోయింది. తర్వాత ఇలా చేశానండి. ఆయిల్ మాత్రం చాలా మంచిగా అయింది. కొద్దిసేపు అయ్యాక ఇలా మొత్తం తీసుకోవాలండి. చూడండి ఎంత బ్లాక్‌గా ఉందో. అది మొత్తం ఒక కప్‌లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బ్లాక్‌గా ఉందో. నేను మళ్ళీ వేసుకున్నానండి ఒక 3 టేబుల్ స్పూన్స్ కలిపి. అలా పైకొస్తదండి కొద్దిసేపు వెయిట్ చేస్తే. ఆయిల్ కొంచెం పాడైతే ఒక 2 టైమ్స్ చేస్తే సరిపోతుందండి. నేనైతే ఒక 4 టైమ్స్ అయితే చేశాను. ఎందుకంటే నా ఆయిల్ మరీ బ్లాక్‌గా ఉంది. ఇది ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మనం ఆయిల్‌లో వేయగానే స్పూన్‌తో తీసేసుకోవచ్చు ఆ పిండిని మొత్తం. బ్లాక్‌గా ఉన్నదంతా దానికొచ్చేస్తది. కార్న్‌ఫ్లోర్ అంటే జొన్నపిండే అండి, ఇంకేం కాదు. అంటే కొంతమంది తెలియదు కదా, అందుకే చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.